నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటు రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, రాష్ట్ర ప్రజల చూపంతా కడప వైపే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి రాజకీయ సమీకరణాలు పుంజుకుంటాయి అనే దాని మీదే సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, కడపలో ఎలా అయినా సరే వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడించాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకుంది కాంగ్రెస్. కాంగ్రెస్ అనే కంటే షర్మిల అని డైరెక్ట్గా అనాలి. ఎందుకనంటే ఇక్కడ పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఢీ కొట్టబోతున్నారు షర్మిల. ఆమెకు సపోర్ట్గా దివంగత వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు అనేది మాత్రం వాస్తవం. దీనిలో భాగంగానే ఆమెకు వాస్తవానికి చెప్పాలంటే పార్లమెంటు అభ్యర్థిగా కాకుండా అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు షర్మిల. కానీ హైకమాండ్ ఆదేశాల మేరకు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి పోటీ చేయాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి షర్మిల కూడా ఎక్కడ నో అని చెప్పలా. ఇలాంటి సందర్భంలో కడప జిల్లాలోనే మనం పట్టు సాధించాలి ముందుగా. ఎందుకనంటే దివంగత వైఎస్ వివేకానందరెడ్డి ఆ కేసులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది కడప సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి అని తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఇటువంటి సందర్భంలో అవినాష్ రెడ్డి మీద తన సోదరి అయినటువంటి షర్మిల పోటీ చేయటం, ఇప్పుడు కడప గడపలో అక్క తమ్ముడు మధ్య జరుగుతున్నటువంటి ఉత్కంఠ పోరులో ఎవరు విజేత అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. రాయలసీమ ప్రాంతం నుంచి మాకు అందినటువంటి ఇన్పుట్స్ ప్రకారం చూస్తే గనక ఖచ్చితంగా ఈసారి అవినాష్ రెడ్డి ఘోరంగా ఓడిపోతారు అనేది మాత్రం వాస్తవంగా చూడాలి. ఎందుకనంటే గత 2 ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుపొందారు అవినాష్ రెడ్డి. హ్యాట్రిక్ సాధించి జగన్కు గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి చాలా సందర్భాల్లో అవినాష్ రెడ్డి ఒక వ్యాఖ్య కూడా చేశారు. ఇటువంటి సందర్భంలో పోటీ ఎవరి ద్వారానో అయితే వేరే రకంగా ఉండేది. కానీ ఇక్కడ సొంత కుటుంబంలోనే సోదరి ద్వారా పోటీ ఎదుర్కోబోతున్నారు అవినాష్ రెడ్డి. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీపై తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు సామాన్య వ్యక్తులను బెదిరించడం, అన్యాయంగా కేసులు బనాయించడం, జైలుకు పంపడం, ఇలాంటి పరిణామాలు కూడా చాలా వరకు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అసంతృప్తి, నిరసన, ఆందోళన, ఆవేదన ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం పరిశీలిస్తే కనుక షర్మిల కూడా నా సోదరుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు అని చెప్పి ఆమె ఒక పక్క నుంచి, మరోపక్క వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి హంతకులకు ఓటు వేయొద్దు, గెలిపించొద్దు, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలకు ఒక గౌరవమైనటువంటి స్థానం ఉంది, కాబట్టి కడప ప్రజలారా వినండి, నా తండ్రిని హత్య చేసినటువంటి వారు కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు, వారికి శిక్ష పడాలంటే రానున్నటువంటి ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలి. ఇక్కడ షర్మిల అటువంటి వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా అయితే సునీతారెడ్డి చాలా వివాదాస్పదమైనటువంటి, ఘాటైన, సంచలనమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. ఇటువంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది. కడప నుంచి షర్మిల పోటీ చేయడం ద్వారా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఒక రకమైనటువంటి డైలమాలో పడిపోయింది. ఇప్పటి వరకు నాదే విజయం, హ్యాట్రిక్ సాధిస్తున్నాను అని చెప్పి అవినాష్ రెడ్డి మంచి జోష్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా
ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పటివరకు కడప జిల్లా అంటే మనకి సామాన్యంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం. ఇక్కడ పార్టీలను పక్కన పెడితే గనక ఒకే కుటుంబంలో జరుగుతున్నటువంటి పోరు ఇది. మరి ఈ యొక్క అంతిమ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? కడపలో సిట్టింగ్ ఎంపీగా ఉండి తిరుగులేని విజయాన్ని నమోదు చేసినటువంటి వైఎస్ అవినాషరెడ్డికి తన సోదరి చెక్కి పెడుతుందా? తమ్ముడి చేతిలో అక్క ఘోరంగా ఓడిపోతుందా అనేది చాలా కీలకంగా మారేటువంటి అంశం. అది ఒక ప్రధానమైనటువంటి చర్చగా కూడా మారింది.